హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు తాతయ్య ఎలా ఉన్నారు, హాస్పిటల్ కి వెళ్ళారు కదా, ఏమైంది అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి. మొత్తానికి ఓపీ అయితే చూపించామండి. తాతయ్యకి 80 సంవత్సరాలు వచ్చినాయి అన్నమాట. దాని వల్ల ఆపరేషన్ చేయడానికి కొంచెం టైం అయితే ఫర్దర్ గా చూసి చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే స్కానింగ్ టెస్ట్లు ఇవన్నీ రాశారు. ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఒకసారి డాక్టర్ గారిని కలవమన్నారు. కలిసిన తర్వాత ఫస్ట్ అయితే ట్యూబ్ మారుస్తానన్నారు. అదంతా చూసుకున్న తర్వాత మనం ఏం చేద్దాం ఏంటనేది నెక్స్ట్ డాక్టర్ గారు ఏం చెప్తే అది మీకు నేనైతే ఇన్ఫార్మ్ చేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి, స్కిప్ చేయొద్దు. మనలాగా పని చేసుకొని ఇది చేసే స్టేజ్ లో కూడా ఆయన లేరు. ఆయన హెల్త్ కండిషన్ చాలా అంటే చాలా డేంజర్ గా ఉంది. నేను కంప్లీట్ వీడియోలో అయితే కనుక ఆయన హెల్త్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. తాతయ్యనైతే హాస్పిటల్ కి తీసుకెళ్ళామండి. హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్లో ఫుల్ వీడియో అయితే తీసాము. మొత్తం వీడియో తీసాము, ట్రీట్మెంట్ ఏం జరిగింది ఏంటి అనేది. హాస్పిటల్ కాగితాలు అయ్యి తాతయ్య, హాస్పిటల్ కాగితాలు అయ్యి ఇంట్లో ఉన్నాయా? సరే సరే ఉన్నాయి. తాతయ్యకి స్కానింగ్ చేపించాము. యాక్చువల్లీ ఆ ట్యూబు రాలేదండి. ఎందుకు అని అంటే గనక తాతయ్యకి ఇంత గడ్డ కట్టేసింది. ఆ ట్యూబ్ దగ్గర గడ్డ కట్టేయడం వల్ల అది ఆపరేషన్ చేసి తీసి మళ్ళీ ట్యూబ్ అనేది వేశారనమాట. ఎందుకు మళ్ళీ ట్యూబ్ అనేది వేశారు అని అంటే గనక లోపల పెద్దగడ్డ ఉందండి. ఆ పెద్దగడ్డ తీస్తే గాని ట్యూబ్ లేకుండా తాతయ్య గారు ఉండలేరనమాట. సో అది తీస్తే తట్టుకోవడానికి ఆయనకి 82 సంవత్సరాలు ఉన్నాయి. సో తాతయ్య తట్టుకునే ఏజ్ కాదు కాబట్టి ఆ లోపల గడ్డ అనేది తీయలేదు. మామూలుగా బయట చిన్న గడ్డ ఉంది, అదైతే ఆపరేషన్ చేసి తీసేసేసి మళ్ళీ కొత్త ట్యూబ్ అయితే వేసారండి. అది అందుకోసమే వీడియో అనేది లేట్ అయింది. ఇంకోటి ఏంది, చివరి వీడియో అని ఎందుకు అంటున్నాను అని అంటే గనక నా స్తోమతకి తగినట్టుగా నేను ఇప్పటి వరకు హెల్ప్ చేసుకుంటూ వచ్చాను. హాస్పిటల్లో చూపించాను, నాకు తగినంత వరకు బట్టలు ఇచ్చాను, నాకు తగినంత వరకు హెల్ప్ చేశాను. ఇప్పుడు మీరెవరైనా ముందుకొచ్చి తాతయ్యకి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే గనక ఆయన ఆరోగ్య పరిస్థితి అస్సలు ఏం బాగలేదండి. ఆయన అంటే ఉన్నన్ని రోజులు మనం తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకోవడం తప్పితే ఆయనకంటూ మనం ఏం చేయలేము. ఇంకా ట్రీట్మెంట్ పరంగా ఏం చేయలేము. అది అన్ని టెస్టులు చేయించాము. అంతా హాస్పిటల్ 3 days హాస్పిటల్ తిరిగి మరీ మేము మొత్తం చేయించుకొచ్చాము. అవునా తాతయ్య? ఎన్ని రోజులు వెళ్ళాం మనం హాస్పిటల్కి? 2 రోజులు వెళ్ళాం కదా. ఏం చెప్పారు నీకు? ఏం చెప్పాడు? చేగేశాడు. ఏం ప్రమాదం లేదులే అన్నాడు. ఇంకేం ప్రమాదం లేదులే అని చెప్పాడు. నీరు నడుస్తూ మందులు ఆడుకుంటా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి ఆయనే అన్నాడు. చేస్తా ఆయనే అన్నాడు. మరి ఇప్పుడు నీకు బాగానే ఉందా? మొన్నటి మీద బాగానే ఉంది. ప్యాస్ బాగానే వస్తున్నాయి. ఏం బాధలేదు. ఏం బాధలేదు. మందులు ఆడుకుంటా జాగ్రత్తగా ఉండాలి. నువ్వే చెప్పావు ఎటు బాగుంది, కదలకుండా జాగ్రత్తగా ఉండమా. అయితే పోలీస్ కేసు అయ్యింది అని చెప్పాను కదండి మొదట్లో, దాని గురించి కూడా మాట్లాడదాం. హాస్పిటల్లో నేను ఏదైతే ఉందో హాస్పిటల్ అది వీడియో తీశాను. హాస్పిటల్ సిబ్బంది దానికి ఒప్పుకోలేదన్నమాట. తాతయ్య హెల్త్ కండిషన్ వాళ్ళ హాస్పిటల్లో మనం ఇలా ప్రొసీజర్ గా వీడియో తీయడం అనేది వాళ్ళు ఒప్పుకోలేదు. పోలీసులను పిలిచారు. మంచి చేసినా చెడేది రావడం అంటే అదేనేమో. ఒక 4 hours టైము నేను నిలబడే ఉన్నాను. నా మొబైల్ నా దగ్గర లేదు. చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. అంటే ఒక మనిషి బాధపడుతుంటే చూసి తీసుకెళ్ళలేకపోవడం కూడా ఇంత తప్ప అని నేను ఫస్ట్ టైం అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. కానీ అందులో ఏంటంటే ఒక గుణపాఠం కూడా నేర్చుకున్నాను. ఇంకొకసారి ఇలాంటివి చేసేటప్పుడు మనం ఏదన్నా మనకు తగిందే చేయాలి, మనకి తగంది చేయొద్దు అని కూడా తెలుసుకున్నాను. దానివల్ల పోలీస్ కేసు దాకా వెళ్ళింది. బట్ మాట్లాడుకున్నాను, ఆడపిల్లని కాబట్టి కొంచెం వాళ్ళు కూడా ఒకసారికి సరే అని అన్నారు. ఇంకొకటి ఏంటంటే చివరి వీడియో అని ఎందుకు అంటున్నానంటే చెప్పాను కదండి స్టార్టింగ్ లోనే, నేను నా స్తోమతకి తగినట్టుగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇదిగోండి తీసుకొచ్చి ఇంటి దగ్గర వరకు కూర్చోబెట్టాను. వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ కూడా అడగండి. ఒకసారి రండి మీరు వీడియోలో. మీరేమవుతారు తాతయ్యకి? కోడలు అవుతారు. నేను ఇప్పటి వరకు మీకు సపోర్ట్ చేస్తానే ఉన్నానా? హాస్పిటల్లో చూపించిన తర్వాత ఇప్పుడు బాగున్నారా? బానే ఉన్నారు. ఒకసారి అయితే మీకు ఏదన్నా హెల్ప్ కావాలంటే వీడియోలో చెప్పండి. జనాలందరూ తప్పకుండా మనసున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మనలో.
మనసున్న ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తారు. తాతయ్యకి ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే కనుక ఆయన మందులకి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి 10 డేస్కి ఒకసారి ఆ ట్యూబ్ మార్చాలండి. 10 డేస్కి ఒకసారి ట్యూబ్ మార్చాలంటే 1500 రూపీస్ అవుతుంది, 1500 రూపాయలు అవుతాయి. అంటే నెలకి 3 సార్లు మార్చాలి. నెలకి 3 సార్లు అంటే 4500. వాళ్ళకి అంత స్తోమత కలిగిన వాళ్ళు అయితే కాదు ఏమ్మా? అవును, అటు చెప్పండి. అంత స్తోమత కలిగిన వాళ్ళు అయితే కాదండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి. దాదాపుగా తాతయ్యతో జర్నీ ఒక 1 మంత్గా నాకు జరుగుతూనే ఉంది. వాళ్ళ దగ్గర అంత స్తోమత లేదు. అంత స్తోమత లేదు కదా అని ఆ ట్యూబ్ అలానే ఉంచేస్తే ఆ ట్యూబ్ మొదట్లో ఇంతలా గడ్డ తీసారండి. అది నరకం అనమాట. తాతయ్య కూడా చాలా సఫర్ అయ్యారు హాస్పిటల్లో. అది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. చాలా అంటే చాలా ఆయన కష్టపడ్డాడు, కష్టపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బాగోక అది అలానే ఉంచేయడం వల్ల ఆ గడ్డ దాకా తెచ్చుకున్నాడు ఆయన. అంతేనండి. అందువల్ల ప్రతి 10 డేస్కి ఆయనకి మార్చాలి. ఇంకోటి ఆయనకి ప్రాపర్గా ఫుడ్. అంతకు మించి పూర్తిగా సొల్యూషన్ అనేది లేదండి. నేను అన్ని టెస్టులు చేయించాను హాస్పిటల్లో. పూర్తిగా 2 డేస్ తిరిగి అంత దూరం చూయించుకుంటూ వచ్చామన్నమాట. ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళిన వాళ్ళం, నైట్ వరకు అక్కడే ఉన్నాము. తాతయ్య అయితే హాస్పిటల్లోనే ఉన్నారు. ఆపరేషన్ జరిగింది కదా, అది అయిపోయేంత వరకు ఆయనకి మొత్తిచ్చారు. మొత్తిచ్చి తీసేటప్పుడు ఆయనకి తెలియలేదు. తర్వాత అయితే చాలా సఫర్ అయ్యారు ఆయన. సో ఫైనల్లీ ఇప్పుడు బాగుంది కాబట్టి కూర్చోబెట్టి వీడియో చేస్తున్నాను తగ్గిన తర్వాత. మీరందరూ కూడా చాలా మెసేజ్ చేస్తున్నారు తాతయ్యకి ఎలా ఉంది ఎలా ఉంది అని. సో మీరందరూ ముందుకు రండి. ముందుకు వచ్చి ఎందుకు తాతయ్య డీటెయిల్స్ ఫుల్ స్క్రీన్ మీద ఇవ్వట్లేదు అని అంటే, ఇంత మంచి చేస్తున్నాను అన్నీ. మీరు ఒక్కసారి నా లాంగ్ వీడియోకి వెళ్ళి చూడండి ఎన్ని మాటలు అంటున్నారు. ఆయనకి ఎవరన్నా గట్టిగా మాట్లాడితే చెప్పే సమాధానం కూడా లేదండి. అందుకనే నేను ఆయన ఫుల్ మర్చిపోయా. తాతయ్య గారికి వినపడదు, లైట్ గా వినపడుతుంది. పెద్దగా మాట్లాడితేనే వినిపిస్తుంది. మీకు కొంచెం చెవుడుంది. అందుకోసం అని చెప్పి తాతయ్య దగ్గర ఫోన్ లేదు. ఫోన్ ఉన్నా కూడా ఆయన మీకు ఆన్సర్ చేసే అంత తెలీదు, వాళ్ళకు కూడా తెలీదు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వీక్షిత చౌదరి అని ఉంటుంది. అక్కడికి వచ్చి తాతయ్యకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ముందుకు వచ్చి హెల్ప్ చేయండి. నా వంతు హెల్ప్ నేను చేస్తున్నాను. మీ వంతు హెల్ప్ చేస్తే తప్పకుండా నేను అందిస్తాను. ఇప్పటి వరకు అయితే నేను చేసుకుంటూ వచ్చాను. ఇక మీదట మీరు చేస్తే నేను చేయగలను ఏదన్నా. ఇంకా లేదు అని అంటే నేను ఏం చేయలేను. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఎందుకంటే నా స్తోమత కూడా సరిపోదు అన్నిటికీ. నెలకు వచ్చేసరికి ఆయనకి 15,000 వరకు అవుతుంది. ఎందుకంటే ఆయన హెల్త్ కండిషన్ అలా ఉంది. సో ఎవరైనా దాతలు ముందుకు రండి. తాతని కొంచెం ఆయన ఈ వీడియో చేస్తే నాకు రెవెన్యూ వస్తుందో రాదో పక్కన పెడితే, నేను ఒక మంచి చేసిన దాన్ని అయితే అవుతానని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నా దగ్గర ఉంటే చేయాలి, లేకపోతే లేదు యాక్చువల్ చెప్పాలంటే. కానీ నాకు తాతని ఇలా వదిలేసి వెళ్ళడం అయితే ఇష్టం లేదండి. ఆయనకి ఏదో ఒకటి చేయాలి. నేను చేయలేకపోయినా జనాలతో అయినా సరే ఏదో ఒకటి చేయించాలి అని చెప్పి ఇంత ఇదిగా అయితే నేను చెప్తున్నాను. మీకు వీలైనంత ఒక్కొక్కరికి 2000 వీలు అవ్వచ్చు, ఒక్కొక్కరికి 5000 వీలు అవ్వచ్చు. దయచేసి కానీ ఆటకాయతనంగా అయితే ఎవరు మెసేజ్ చేయొద్దండి. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయము, ఇది ఒక పెద్ద ఆయనకి సంబంధించిన విషయము. నిజంగా మీరు చేసే వాళ్ళు అయితేనే నాకు మెసేజ్ చేయండి, ఇలా తాతయ్యకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి. తప్పకుండా ఆయనకైతే ఆయన ఫ్యామిలీని కనుక్కున్నా ఇలానే ఉండాలి. మీరు ఏదైతే అందిస్తారో ప్రతి రూపాయి ఆయనకి వెళ్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, వీడియోలో కూడా చెప్తున్నాను. మీరు ఏదైతే అందిస్తారో ఆ రూపాయి ప్రతి రూపాయి ఆయనకి వెళ్తుంది. ప్రతి హెల్త్ అప్డేట్ అనేది మీకు ఉంటుంది. మీరు ఎవరైతే సహాయం చేస్తున్నారో ఆయన హెల్త్ అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. నేను తాతయ్యతో ఇలా కంటిన్యూ చేయాలి అనుకుంటే మీరు అందరూ తాతయ్యకి హెల్ప్ చేయండి. అది ఇంకంతకు మించి అయితే నేను చేసేదేం లేదు. చాలా సఫర్ అయితే అయ్యాం. హాస్పిటల్కి వెళ్ళాము, పోలీస్ కేసులు అయినాయి. తాతయ్య కూడా ఆపరేషన్ చేయించుకొని చాలా ఇబ్బందులు పడ్డారు. అదంతా అయిపోయింది. టోటల్లీ తాతయ్య అయితే హెల్త్ బాగుంది ఇప్పుడు. బట్ ఏంటంటే ఆయనకి శాశ్వతంగా సొల్యూషన్ అనేది అయితే ఏం లేదండి. మనం జాగ్రత్తగా తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకోవడం తప్పితే లోపల ఇంత పెద్ద గడ్డ అయితే ఉందండి. అది తీయించితే తాతయ్య తట్టుకునే ఆరోగ్య పరిస్థితి అయితే లేదు అమ్మా. అందుకని చెప్పి ఇప్పుడైతే తీయించాలనుకోవట్లేదు, ఆపరేషన్ కూడా చేయించాలనుకోవట్లేదండి. సో మీలో ఎవరైనా సరే తాతయ్యకి హెల్ప్ చేయాలి. అడ్రస్ డీటెయిల్స్ చాలా మంది అడుగుతున్నారండి. అది తాతయ్య అవన్నీ తట్టుకోలేరు.
నేను అడిగాను అడ్రస్ డీటెయిల్స్ పూర్తిగా కంప్లీట్ లొకేషన్ ఇమ్మంటారా అని. వాళ్ళు అవన్నీ తట్టుకోలేరండి. వాళ్ళకి అన్ని తెలివితేటలు కూడా లేవు. వచ్చిన వాళ్ళతో మేనేజ్ చేసి మాట్లాడేంత ఆయనకి లేదు. మంచో చెడో నన్ను నమ్మాడు. సో నేను కూడా అలానే చూసుకున్నాను ఇప్పటి వరకు. ఇక మీదట కూడా మీ అందరు సపోర్ట్ చేస్తే చూసుకుంటాను. లేకపోయినా కూడా నా స్తోమతకు తగినట్టు చూసుకోగలనే కానీ కంప్లీట్ గా అయితే నేను చూసుకోలేను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు వీడియోలో నేను కంప్లీట్ గా చూసేసుకుంటాను, నా దగ్గర ఉన్నా లేకపోయినా అని చెప్తాను. రేపనేది నా మనసుకి నేను సమాధానం చెప్పుకోవాలి కదండి. అందుకని చెప్తున్నాను. నా స్తోమతకి తగినట్టుగా నేను చూసుకోగలను. కానీ ఇప్పుడు ఆయన ఉన్న హెల్త్ కండిషన్ కి నా స్తోమత సరిపోదండి. ఇప్పటి వరకు ఆయనకి హాస్పిటల్ కి చాలానే అమౌంట్ అయింది. అదంతా వీడియోలో చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే గనక పెట్టి చెప్పడం అనేది తప్పు. పెట్టి చేయడం అనేది చాలా తప్పు. 2 days తిరిగాను, స్కానింగ్ చేపించాము, ఆ గడ్డ తీయించాము, అదంతా చేసినందుకు ఎంత అవుతుంది అనేది మీకు కూడా కొంచెం ఐడియా ఉంటది. ఓకేనా? ఆలోచించుకొని మీలో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా తాతయ్యకి హెల్ప్ చేయండి. ఇంకొకటి, ఈ వీడియో మీరు చూడడం వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూడటం వల్ల మరో 10 మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. తాతయ్యకి చాలా హెల్ప్ అవుతుంది. మీరు స్కిప్ చూడడం వల్ల వీడియో అనేది ఆగిపోతుంది. తాతయ్యకి మీరు హెల్ప్ చేయకపోయినా ఇంకోళ్ళు హెల్ప్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. మీరు పరోక్షంగా అయినా సరే తాతయ్యకి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంత